అయితే నీ పాపకారి చిన్నమ్మలు నిన్ను ఎత్తుకోరిపోతే నన్ను నిన్ను దూరం వచ్చాన ఆ బిడ్డనెత్తుకున్నాడు ఆనాడు చూడు తన సూర్యమారాజు ఏడికల్లా వత్త ఉన్నాడమ్మా ఏడికల్లా రానవత్తడమ్మా అందుకే అన్నారు తల్లలారా ఎంత పానవా చోటు చుట్టమైన ఒక్కరోజు 2 రోజులు 3వ రోజు నాడు ఊరికి చుట్ట వెళ్ళరు రోజాన రోజు ఏ తల్లి పెడుతుంది అగో అట్ట బిడ్డరెత్తుకొని తన సూర్యమారాజు చూడు అగో ఎత్తుకొని తిరుగుతంటే ఆనాడు విజో ఈ ఊళ్ళో మనకు బాకీ లేదు వెళ్ళిపోదామని కొరి బిడ్డనల్లా ఎత్తుకున్నాడమ్మా అడవి బాటలు నేడు పట్టినాడే దైవామా ఓరా అడవి బాటలు పట్టుకోని వస్తంకే పాల కొరకు ఆ బిడ్డ చిన్న బాపాని ఆ బిడ్డకే వెనక సాధు ఎదురుతుంది ఆత్మరాని నువ్వు పుట్టరాని బిడ్డ పుట్టినవా బిడ్డ నీ కాకరైతుందా బిడ్డ నువ్వు పాల కొరకు పాదులాడుతున్నవా బిడ్డ నేను తల్లిని కాదే బిడ్డ నేను చిన్న బాబునున్ననే అవ్వా పాలు లేక బిడ్డ ఇక అన్ని జీవులు ఓట ఉన్నాయమ్మా అన్ని జీవులు ఓట ఉన్నాయమ్మా అఘోరమైన అడవిల కచ్చ వరకు అన్ని జీవులు పోయి ఆత్మజీవి ఇక్క వచ్చేది కింది గుడ్డు మీరు చేసింది మీరు గుడ్డు చెవులు చేసింది ఈ ఎలుగళ్ళు పడ్డాయి చేతులు కాళ్ళు ఆరాడ వేసింది బిడ్డ ఆత్మరాని చచ్చిపోయింది అనుకుంటాను భార్యగాను నైతిని రాజ్యాన్ని గాను దేశాన్ని గాను నైతిని ఈ బిడ్డను దారి తెచ్చి పెట్టేసినట్టు ఈ బిడ్డ పానం పోయిందనుకుంటూ బిడ్డ ముఖం చూసానమ్మా ఇక రామ 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 అయ్యా బిడ్డనే చూకున్నాడమ్మా తిరిగే ముందు అంటే తరిగరవుతూ ఆడలేడు అడవిలో వాడి ఏడవరాదు ఆత్మలే చుట్టం వేయరాదు అడవిలో వాడి ఏడితే ఊకమనటం లేరు ఆత్మలే చుట్టం కాడిపోతే మందలిచ్చి మంచిని ఇచ్చేవారు లేరు రాజు నా బిడ్డని ఎత్తుకొని రాగరాగా అన్నమాందాల కష్టాల మరి కట్టిందయ్యా ఇక్కడ బిడ్డ పొడుగు గోదం తీసి ఈ బిడ్డను పొంద వేసి పోతానని అగో బిడ్డను నా చోట వేసిండు రాజు తల సూర్యమానాలు చేతుల్లో కట్టుకొని తోడి గోదం తీస్తూ ఉన్నాడయ్యా పొడుగు గోధుమ తీసిండు ఈ గోధుమలోన బిడ్డ వేసి మట్టి ఊడిపి వెళ్ళిపోతాను కోరి రాజు మాత్రం తన సూర్యమహారాజు కంటికి పుట్టాడు కన్నీరు ఇస్తా ఉన్నాడమ్మా బిడ్డ నా బిడ్డ నా బిడ్డో ఎక్కడ పోతే బిడ్డ నా బిడ్డ దేవుడని హీన మన్నువయ్యని మీద దుమ్మువయ్యా అందులో ఉట్టలేదా అందులో పెరగలేదా తోడిన బాయిలు కూడా పొత్తున పీట మీద రగ్గాలు ఎత్తబడిన పసులు మేనే గడ్డాము రాలిసిన కాలబెట్టినా పాలిచ్చే బల్ల తప్పిన అరిసివాన్ని మాట్లాడినా ఆడిబిడ్డను దెబ్బకొట్టినానయ్యా ఇదాని ఎదుకొని ఓ దేవుడు చెట్టు కింద కూతూనే కారాజురా కంటికి పుట్టడైనా ఓ నాయనా కన్నీరు ఇస్తాడమ్మా ఓ దేవుడా
నాయన నాయనో ఈ అన్నముల సింగు రాజా నాయన నాగదల రీతిగా నాయనో ఇద్దరం పుట్టినాము నాయన మానవునికి 10 రూపాయల దీవన్న ఉండాలి 10 రూపాయల దీవు లేకున్నా పాలొల్ల దీవన్న ఉండాలి పాలొల్ల దేవుడికి కట్టం వచ్చిందని 10 మంది ఉరికొచ్చి 10 రూపాయలు వేసి మందిని గడ్డకెత్తారు ఎవరు లేకపోతే వాడి సాగు నిరుసాగు అవుతుంది తల్లుడారా ఓ బిడ్డ నీ అమ్మతోడ పుట్టినోళ్ళు చిన్నవాళ్ళు ఉంటే వదిన వాళ్ళ ఇంటికి పెద్దవాళ్ళు ఉంటే పోయి 4 రోజులు వాళ్ళ ఇంటికి తల రాసుకుందామా నీ అమ్మతోడ పుట్టినోళ్ళు అన్నదమ్ములు ఉండే వాటికే తల్లిదండ్రులు వచ్చిన మానమాలు ఉండాలంటారు మానమాలు ఇంటికి పోయి మాకు కట్టమని అక్కడ తల రాసుకుంది మా బిడ్డ నేను ఉండేందుకు నేను ఉండి ఎవరిని ఉద్ధరిస్తా సర్కారీ సంతలు కడతానా నా కడుపులో పుట్టిన ఒక బిడ్డ ఉండేబట్టికే మా నాయనకి అక్కడ వచ్చిందని నా బిడ్డ ఏడ్చుకుంటూ వస్తుందా ఒక కొడుకు ఉండేది ఉంటే మా నాయనకి అక్కడ వచ్చిందని ఉరికొచ్చి నన్ను ధర్మంగా దానం చేసుకున్న వాళ్ళు ఎవరు లేకపోయే బిడ్డ రాజు తన సూర్య మహారాజు బిడ్డను రాజుడు వేసుకొని ఆ బిడ్డ మీద పడి కరకర కరకర కన్నీరు తీస్తూ ఉన్నాడమ్మా కొడుకుల కన్నా బిడ్డల కన్నా ఒకవేళ కొడుకుల కంటే పెళ్ళేదాకా బతకాలి బిడ్డల కన్నా ఒక చేతులు పెట్టి వంగి కాళ్ళు మొక్కి తల మీద హత్యంతలు వేసి పొయ్యి రాపో బిడ్డని సాగదోలు దాకా బతకాలి మానవుడు పచ్చని చేరి మీద ఎంత ఆశపడతాడో కన్న తల్లి కన్న పిల్లల మీద గంత ప్రేమ చూస్తారు గంత ఆశపడతారో ఒక్కన్న ఉండేదంటే గా బిడ్డ అవలేని బిడ్డ అయ్యలేని బిడ్డ పండుగ చేసుకుంటానని ఏ మతలావు చేస్తా నా అమ్మగారు బలగాన్ని చూసేస్తా నా అమ్మగారు ఊరు చూసేస్తాను ఆ బిడ్డ వస్తే బాటలకన్నా కలిస్తే బిడ్డ ఇంటికి తీసుకపోదు కానీ నీ వదిన మంచిది కాదు నీకు 100 రూపాయలు ఇస్తానా ఈ 100 రూపాయలు పట్టుకొని పోయి ఈ 100 రూపాయలు వణుకుపోయి నీ కొడుకుని బిడ్డకి ఇచ్చుకోమంటే ఆడి వల్ల ఆలోచన పెద్దది ఆ 100 దండకు ఎవరికన్నా కూలికి పోయి కూలినాలు వేసి 100 రూపాయలు తెచ్చుకొని ఆ 100 దండకి ఇంకొక 100 కలుపుకొని ఒక చీర తెచ్చుకొని దుకాణంలో పోయి చీర తెచ్చుకొని ఆ చీర కట్టుకొని నాటే ఎవైనా కాడ కరువైన కాడ ఓ బిడ్డ ఈ చీర మంచిగా ఎవరు పెట్టిందంటే పెయిన పండుగ మా అన్న పెట్టినని ఆడవాళ్ళు గంట గొప్ప చెప్పుకుంటారయ్యా ఆడవాళ్ళకి ఎట్లుండ తిరిగేనా అన్నలున్నదాలు ఆచున్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు ఎవడు అవరాజను ఎత్తు ఉండాలని అబ్బగారి నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటారయ్యా ఆ ధనసూర్యరాజు విజయం చేసుకొని ఆడ ఏడుతంటే ఈ ధనసూర్యరాజు కన్నీరు ఎవరు సుదిముట్టిందయ్యా ఎండుకొండల మీద ఉన్నడు భగవంతుడు గారాడు వీడు అందుకే అల్లరమ్మ ఎల్లమ్మ యంత్రం దొరకదు మల్లయ్య మైగలు దొరకదు ఎవడ వాడరాజు ఎల్ల సిక్కులు కనిపెట్టలేవు వంకారపతి జగన్నాటక సూత్రధారి రాగికుండి ఎల్లవారుతుంది నంది లెక్కలు కొడుతుంది నాగన్న బుసలు కొడతాను ఎండికొండ ఊగు ఊగు ఊగుమంటే ఉయ్యాల జంపాలను ఊగుతాంది ఎవరి కన్నీరా నేర చేతుల పరవాల వరిసిడు చూసినాడు ఇగో బిడ్డ అప్పరాని చచ్చిపోయిందని చిన్నబాబు ధనసూర్య మహారాజు ఏడుతాండి అరే ఆ బిడ్డ ప్రాణం పోరుమతిగా ఓ రామచంద్ర
అంత కాంచాల మర్రి మర్రికి చూడవమ్మ గానాడు చూడు గడవంటి గనకరి ఆ తేనె తెట్టెలు ఉన్నాయి రామచిలక వచ్చింది మూతితోటి ఆ తెట్టెను ఒడిచింది 5 తేనె సుక్కలు జారి బిడ్డ ఆత్మరాణి అంగిట్ల పడ్డాయట ఆ బిడ్డ అంగి మరి ఆ ఆత్మరాణి నోట్ల పడ్డప్పుడు కాను గాయలోలే బిడ్డ కళ్ళు తిప్పుతాంది గురియ గింజలోలే గుడ్లు తిప్పుతాంది కాళ్ళు రెక్కలు ఆడిస్తాంది బిడ్డకి అర్వత పెట్టింది కాదనా ఎప్పుడు కలగల కన్నీ వీధి రాజుకాల సూర్య మహారాజు లేదయ్యా పాలన మెయిన్ సాధ్యారు తలము అనుకోని బిడ్డను 2 రెక్కలు పట్టి లేవనెత్తుకున్నాడు మందా ఇంకో ఇది ఇచ్చిన కూర్చో మందు తాగితే మంకన్న పోతుంది మందు తాగితే మంకు పోదు మన మీదకి ఎగబడతాడుగా సంతోషపడతాను ఈ బొందను ఓడిన ఎన్నడుకున్నా ఈ బొంద నా బిడ్డను కోరుతుంది ఈ బొందను ఎట్లా చేయాలని ఆ ఎడవస్తాయి మాత్రం చూడు ఆ బొందలకు దాపిండు చేతులు నా కటకంతో చిటికెలే నరికి 5 సుక్కలు వేసి బొంద గుడుపుతాను అనుకున్నాడు కటకం చేత బట్టి ఎడవస్తాయి చిటికెలే నరికేనయ్యా సిటికనేలు నరికి ఆ సిటికనేలు బొందలు వేసింది 5 సుక్కల రక్తం బొందలు ఇడిసి ఆ బొంద ఊడిపిండు ఈ బొంద ఊడిపిండా ఈ అడవిలో మన కొట్టుకాడు వాడు వస్తాడు వస్తే మా పానం తీస్తాడు మర్రి మీద మాత్రం చూడు లక్క కోలను కొట్టుకొచ్చి లక్క కోలను మాను మర్రి మీద కడతా ఉన్నాడు అయ్యా మర్రి ఊడలు చూడబోతే ఊరెలుపుతోటి ఉన్నాయి పంగలు చూడబోతే 10 ఎకరాల వెడల్పుతోటి ఉన్నాయి మర్రి మీద మాత్రం మంచెత్తే మరి అగో మర్రి చూడు మండలు ఉయ్యాలి జంపాలంట ఊగుతున్నాయి ఎక్కడానికి మెత్తు కట్టిండు దిగడానికి మెత్తు కట్టిండు ఇక నా బిడ్డను ఆదుకుంటా సూర్య మహారాజమ్మ మన మీద గంధం చక్కెర మాల కట్టిండు మర్రి మీద నాడు చూడవమ్మ కంకు పెట్టె తయారు చేసిండు కంకు పెట్టె లోపల బిడ్డ వండుకుంటా ఉన్నది తెల్లవారుతున్నాడమ్మ తల్లురా బిడ్డ
మిదముతోటి 3 ఏళ్ల బిడ్డ నడవంగా బిడ్డ 4 ఏళ్ల బిడ్డ ఆడంగా పాడంగా బిడ్డ ఆనాడు చూడు 5 ఏళ్ల బిడ్డ ఎప్పుడు పెరిగిందో చిన్న పాప అనుకుంటాండి ఇక నా బిడ్డకు సాగు లేదనుకున్నాడు చిన్న బాబు ఏడు ఆ పక్క నుంచి ఈ పక్కకి వచ్చింది చిన్న బాపు ఏళ్ళు పట్టుకోండి బాపు ఓ బిడ్డ నన్ను ఎక్కువ ఆపు కాదు పుల్లుబాడీలు తెచ్చిరు పుల్లుబాడీలు తెచ్చిరు బల్ల కింద వెళ్తాను గుడ్డ వెళ్తాను ఒక గంట అయినాక దాని బజ్జీలు వెళ్ళకూడదు మెడలు ఇస్తాను కానీ పోయి ఆపు వచ్చింది బిడ్డ పుల్లు వచ్చింది బాపు ఏంది బిడ్డ నన్ను ఎక్కువ మామూలు నువ్వు ఎత్తుకుంటే తాటిపాడు కట్టి పెట్టాడు పెడతా మొత్తం అయ్యా 3 పిత్తులు ఇస్తాను నీ ముక్కలు ఇస్తా కాదు బాపు నన్ను ఎక్కువ బిడ్డ ఇక నిన్ను ఎత్తుకోవాలంటే నేను ఎత్తుకొని 12 మంది వేయదు ఇక నేను అట్లా ఉప్పురవుతాను ఉన్నా నేను ఎత్తుకుంటే నేను బతకేను బిడ్డ 12 మంది వేయరు రావా నీ మీద నా వల్ల కాదు ఎత్తుకోవాలంటే చిన్న బాబు ఎడమ నుంచి కుడి కట్టింది కుడుమ నుంచి ఎడమ కట్టింది అందుకే అంటారు ఆడవాళ్లకు ఆలోచన పెద్దది కుడి పక్క నుంచి ఎడమకి తిరిగింది ఆ బిడ్డ ఆత్మరాని కుడి చేయి చూసింది 5 ఏళ్ళు కనబడతాను అరే కుడి నుంచి ఎడమకి తిరిగి మళ్ళా చూసే వరకు 4 ఏళ్ళే కనబడతాను బాబు ఆ చేతికి ఏమో 5 ఏళ్ళు ఉన్నాయి ఈ చేతికి 4 ఏళ్ళు ఉన్నాయి ఎందుకు బాబు కన్నతారు అనుకున్నాను ఇప్పుడు నా బిడ్డతోటి చెప్పుదా నా బిడ్డతోటి చెప్పుదా చెప్పుదే మాత్రం కాని చేయను కోత కట్టిన సంబంధం అయిపోతుంది నా బిడ్డ మాత్రం రంది పెట్టుకొని అగో 66 రోగాలకు మందు ఉన్నది మానాది రోగానికి మందు లేదు ఒకవేళ నా బిడ్డ చచ్చిపోతుంది కావచ్చు ఈ ఏడుతోడి నీకేం పని అల్లు నేరుడు పనులు కనుక పనులు తెచ్చి పనులు తెచ్చి పనులు అనుభవించు బిడ్డ లేదు నానా ఈ ఏళ్ళు కారణం ఏందో చెప్పేదాకా నేను పండ్లు పొలాలు తినను బాపు సరే ఆడివాళ్ళు మాట్లాడితే గోడ పెట్టినారు మగవాళ్ళు మాట్లాడితే అడిగట్టినారు ఆడివాళ్ళు మాట్లాడితే 5 గడియలు చేసి తీరుతారు మగవాళ్ళు అనుకున్న పని 5 ఏళ్ళు అయినా సాధించగలిగారు ఇప్పుడు నేను పనులు తినా తానం చేయాలి నేను నీతోటి మాట్లాడను నువ్వు అభివరు అయ్యవరు నాకు నువ్వు నీకు నేను నీ గతా చరిత్ర ఇయ్యాల రేపు చెప్పాలి రేపు కాకుండా ఎల్లుండి చెప్పవచ్చు కన్న బిడ్డ కాదు మరి అమరసింహుని అమరం వేరే మీ తండ్రి అమరసింహం మారాలి మీ తల్లి మాత్రం అమరావతి 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు గొడ్డిగిన వాళ్ళ కోరిన కొడుకు లేరు మోసిన బిడ్డలు 3 ఏళ్ళు 21 బండి కట్టుకొని తిరుపతి తీరంగం ఉలోక జగలోకం తప్పి దాపార కల్లా కలియమ దేవాన రీతిలో పూజలు చేసిన భగవంతుని వేసి ఆడివే మరి అడిలో పడబడ్డ పిల్లల పూజలు చేస్తే భగవంతుని వేసి నిన్ను ఒడిగట్టింది నువ్వు పుట్టినాక నీ పేరు పెట్టుకున్నాక నీ కన్నతానే మాత్రం చూడు 7 కోడగాళ్ళు ఏటకు పోతా అంటే అగో వీళ్ళు మీకు పాటుగా నేను వస్తానని నీ కన్నతాన్ని మాత్రం వెళ్ళిపోయినాడు ఈ వెళ్ళిపోతే మాత్రం దానికి ఏట చేయంగా ఒకరేవి ఆడినవి నిజం నిప్పు లాంటిది నిప్పును గుప్పెడ పడితే ఆగది తప్పును ఎన్ని రోజులు దాచిపెట్టినా ఉండదు ఆత్మరాని నీ తండ్రి రాక్షసి నీ ఎవరి మింగిండు అది విడు పుట్టినాడు నీ చిన్న మన దగ్గరకు వస్తే నీ అమ్మ అనరాని మాటలు అన్నదాట నిన్నెత్తుకొని ఇంటికి పోతే అనరాని మాటలు అన్నారు ఇల్లెల్లా కొట్టిండ్రు నిన్నెత్తుకొని అడవికి వచ్చే వరకు అన్ని జీవులు అత్తం జీవి చిక్కుతే బిడ్డ నువ్వు చచ్చిపోయినావని పొందదోడినాక బిడ్డ అయ్యే దేవుని కృప వల్ల నువ్వు లేచినావమ్మ ఎన్ని రోజులకు ఉన్న
నిన్ను పొందగోరుతుందని బిడ్డ నా చిటిక నేల నరికి 7 సుక్కల రక్తం పొందల పోసిన అన్నప్పుడు చూడు ఆ బిడ్డ కడుపులో ఉంగరము చుట్టింది అవ్వో నాయనో నేను పుట్టేది పుట్టంగానే నేను అమ్మయ్యను దాచుకున్న బిడ్డనా నన్ను ఎత్తుకొచ్చుకొని బాబు అడవిలో దాదినవా నీ ఏరునరికి పొందకు ఆగారం పెట్టినవా నేను అయ్యా నేను ఏం పెడతానని సాధినవు బాబు నేను కత్తి పట్టి రాజ్యాలు ఏది మొగోరులే దేశాలు మరుపుదననుకున్నవా నాయన గాని నానా నీ బాజీ ఓడు కడుపు తలా పెడతానా నలుగురు చిన్నమ్మలుగా నన్న నా బిడ్డ బతకాలే రేపు నేను దచ్చిన్నారు ఏడుతుందని బిడ్డ ఆశపడ్డవా బాబు నీకు కడుపు కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదో నా పుట్టుక పాడువాడు అయ్యా బాబు నీ కాళ్ళు మొక్కుతున్నా నీ కాళ్ళు మొక్కుతున్నా బాబు ఈ అడవిలో నా తోడి నువ్వు తాను ఉదారం పోతున్నా బిడ్డ పాడు వాడు బాబు నీకు కోపం రాలేదా నీ పెద్ద నీళ్ళు తీసి నా గొంతు మీద వచ్చి పడితే నా ప్రాణం పోవురా నాయనా నేను అవ్వను గల పోదురా అయ్యాను గల పోదురా బాబుని సాగిన బాకి నేనంతా నిలుపుకుందురా ఆ భగవంతుని గుళ్ళవన్నువయ్యా రాత రాసిన బ్రహ్మదేవా నా రాత రాసేటప్పుడు నీ మనసు ఒప్పలేదా నీ కలము వందలేదా అయ్యా ఇక చిన్న బాబు కళ్ళ మీద బిడ్డ ఒరిగినాదేవా బాబు అన్నదమ్ముల పుట్టుక నాది కాదా నేను ఉద్యోగం వస్తాగానే ఎవరు దాచుకున్నా నేను అయ్యను దాచుకున్నా నాకు అవ్వ తీవు లేదు అయ్యా తీరలేదురా అయ్యా బాబు అన్నదమ్ములున్నారన్నా నాకు ఆశ లేదనా చిన్న బాబు కాగలిగిన వాడే నా కళ్ళు మొక్కవద్దు ఏ తండ్రైనా ఏ తల్లైనా చూడబుట్టి అన్నదమ్ములైనా కాళ్ళు మొక్కించుకుంటే పచ్చి కూడా చేసినట్టు పాపం జరిగిపోతుంది అన్నదమ్ములు ఉంటే అక్కడ కాళ్ళు మొక్కాలి కన్న తల్లి ఉంటే కన్న బిడ్డ కాళ్ళు మొక్కి తాగదోలపోయినా పో బిడ్డనారు ఒక్క వీర నువ్వు నా కాళ్ళు మొక్కిన పచ్చి కూడా చేసినట్టు పాపం జరుగుతుంది కాళ్ళ మీద ఉన్న బిడ్డను లేవనెత్తుకున్నాడు చెడిపోయిన ఇక్కడ చక్కగా సరే బిడ్డ దుఃఖాన్ని పోదాల్సనమ్మా ఎక్కలు నేడు వచ్చిన బిడ్డను లేవనెత్తుకున్నా కన్నవాడు తోడ పుట్టినోడు ఒక్క మాట ఆడి పుట్టుపడి చల్లకుండా ఏ బాయిల వద్దు ఏ సెర్ల వద్దు కొడుకు కొడుకు వచ్చేంత రేషము
కొన్నవాడు కోసిపోవు రేజం ఉండదు. ఇవాళ బిడ్డ ముళ్ళు మీద గరడాకు పడ్డ అరడాకే ప్రమాదం, అరడాకు వచ్చి ముళ్ళు మీద పడ్డ అరడాకే ప్రమాదం. ఆడివాళ్ళని అరడాకు లాంటిది, మగవాళ్ళని ముళ్ళు లాంటిది. మగవాడు బండకేసినా దొరే కుండకేసినా దొరే. ఆడివాళ్ళకు బొట్టు లేకుండా బట్ట లేకుండా వెళ్ళది. బాట పంటి పోతా అంటే చిరిగిపోయిన బట్టల్లో ఉన్న ఆడిదాని అందం ఎంత మంచిగా ఉన్నది అని మగవాడు అంటే కానీ బిడ్డ 10 రూపాయలు ఇస్తాను ఓ చీర ఒక్కమని ఏ మగవాయి కానీ నడుతున్నారు. బిడ్డ ఆత్మరాను బాధపడకన్నడా అమ్మా. అదో 2 రెక్కలు పట్టిండు బిడ్డ. ఒకవేళ నువ్వు నా కాళ్ళు మొక్కుతే పచ్చిగోడకు రవ్వు తీసుకురేసినట్టు పాపం దలుగు బిడ్డ. నేను పాపాన పోతా ఎన్ని రోజులకు ఉన్నా కానీ నీ కాలు నేను మొక్కడు ఉన్నా అని 2 రెక్కలు పట్టి లేవనెత్తిండు ఆ బిడ్డ. బిడ్డ బతికిన అన్ని రోజులు నా తనము తాకడ పెట్టి నిన్ను దాదుకుంటా కానీ ఏడవకు బిడ్డ అని బిడ్డను తీసుకున్నాడు. ఆ మర్రి చెట్టు మీద గంధం చెక్కల మాల వీధికి తీసుకొచ్చిండు కాదు తండ్రి. పిల్లవారి పొద్దు కూకంగా బిడ్డ 12 ఏళ్ళ బిడ్డ పెరిగరా రామరామో. ఇంటికాడ 4 ఆడోళ్ళు కాదే నా చెల్లు చెల్లే నాకు నాకు అక్క అంటాను అన్న అక్క అంటాను నాకు నాకు అక్క మీద కుక్కలు ఎక్క అక్క నేను తోత పడుకొని ఎత్తు వల్ల అత్తుతో పోయా. ఓ చెల్లే 1000 నీ ఉత్సవాడు తాగితే 12 దాట ముందుకే కర్రీ బాధ కాడ పిచ్చిలేస్తుంది వానికి. కానీ చెల్లే మన బాడకావు లాజ కొడుకు మన మొగడు మన హస్బెండ్ వాడి తాడికి 12 ఏళ్ళ పోయిన కాడ వారికి పిల్లలు అది కత్తలేరా మనకి ఆది కత్తలేదు. మన నాన్నగారు నా కళ్ళల్లో కనబడ్డాడే. నాకు పంటే నిద్ర పడతలేదు కాదే చెల్లు చెల్లే చెల్లే అక్క నాకు పండగ కళ్ళల్లో కన్నాడు. కళల్లో కనబడ్డా కళ్ళల్లో కనబడ్డాడు. ఏమంటాండి ఓ బేబీ, ఓ చిట్టి, ఓ రాణి, ఓ బంగారం, ఓ పుచ్చుకొండ, ఓ ఈ కావును పోతాయినా పొట్టుది నోట్ల పెట్టిండు. అట్టి పండు పొట్టుది పొట్టు తీయకుండా పెడతలేడా. కానీ చెల్లె నేను పండుకున్నాక కాళ్ళకట్టు కింది మెత్త తలాపు కత్తాను. తలాపు కింది మెత్త కాళ్ళకట్టు కత్తాను. నిద్ర పట్టక పైండి బొర్రితే మన వచ్చి పడుతుంది. ఏలు పెట్టుకున్నా నిద్ర పడుతుంది. కంచేలు పెట్టుకున్నా దీని కావరం కాదు అనురా. కంటేలు పెట్టుకున్నాక నిద్ర పడుతుందా. మన చెలకలన్నీ బీడుపడ్డాయి. మన చెలకలన్నీ బీడువాడే గడ్డి మొలిచే గరక మొలిచే దున్నేటోడు బాయ్ మనది దున్నేటోడు లేడు కాదు అక్క. ఓ అక్క వాడు వారికి నాగలే పట్టురాదు. వాడేం దున్న తట్టున్నాడే నాకు. అదే నాయన కర్రీ నీపైతే అదున్నాయో. కానీ చెల్లె మనం ఇప్పటికి 12 ఏళ్ళ. ఆ 12 ఏళ్ళ మోరికి వాసి
దుబాయ్ అన్నట్టు అయిపోయా. ఓ దుబాయ్ పాడుపడు. దుబాయ్ పోతే 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి వేస్తాడు. మనం అంతకు నోసుకున్నాం ఆ చెల్లి. మరి ఎత్తవే ఎక్కువ నువ్వు కొట్టుకోక చుట్టుపోతుంది. వారింటి నాకు అవ్వలేదు అయ్యలేదు కాదు అక్క మా అమ్మగారింటి కాదు. నువ్వు కూతో మార్చేవే మా అమ్మగారింటి కాదు మా అమ్మగారి మరి ఒక మాట, వీళ్ళు ఇట్లా అనుకుంటా అంటే వాళ్ళ దగ్గర ఉన్నాడు ఎవడయ్యా? నా బరేలి గాడు. అంతలో ఇద్దరు నా పిల్లలు కూడా వచ్చి కొట్టుకుంటారు కదా. ఓరెల్లి నీ తెలియదా బిడ్డ? చెప్పిన 12 ఏళ్ళ కాదురా మీ రాజు పోయి. రాజుపోతే నేను లేనా? ఓ లంచ కొడుకో నువ్వేం చెప్తావు? బెదురుకుంటా బిక్కిర్లా ఇది ఏమని రాజు లేకపోతే బర్ర పాలు పెడతానా, బర్ర మాతేస్తానా, బర్ర కుడిది పెడతానా, మీ గద్దెల మీద ఓడుచుకుంటా వంటలేనా? లంచ కొడుక ఇంటి ముందట గద్దె మీద దొంగ మీ గద్దె మీద దొంగ సూరు రాకుండా అది దాన్ని ఎవరు గోరకడా? గోరుకోలు అంటారు అట్లా అంటారు. కానీ వారి ఆ పొరి లంచ పాడవాడా దాన్ని ఈ లంచ అప్పుడు ఆగనని ఆగలే. నువ్వే తిట్టినావు లంచ. నువ్వే నువ్వు తిడితేనే పోయిండు వాడు. నువ్వు తింటే కాకపోతే లంచ ఓ పెద్దమ్మ లంచ ఓ సులులమ్మ సూదులు సూదులు అంటే నా పడ పుట్టడా నీకెందుకు పొంతలు కుట్టే కదా. వాళ్ళు కూడా అనుకుంటారు నాది బొంతలు కొట్టి తక్కువ ఉంటారు. ఓ తప్పుడు అలా మేము మొక్కదా ఓ పెద్దమ్మ మొక్కదా ఓ గీత మొక్కదా ఎవరు? ఓ కార్యాతులు మొక్కదా ఎవలే? నువ్వే ఎవలే? నువ్వే ఎవరు? నువ్వే అంటవా? అనా అంటవా? గిట్ట గిట్ట టైప్ బిడిగా టైప్ అదిలే కాదు వాతలు పాతలే అంటారు రా పొడకు కూర్చోరా నీ ఉత్సాహంతో నన్ను కానీ వారి 12 ఏళ్ళ పొరలాగా ఎత్తుకొని లంచ కొడుకు పోయిండు. ఇగో అదే అంటారా రాజుకున్నాం మంత్రి కెరక, మంత్రి గుణం రాజు కెరక. రాజు సీకరి మంత్రి అలుగు గట్ల జర జాడ తీసుకురారా. దొరసాల మీద ఆగు మీ రాజు మీరు కానీ డోంట్ టచ్ మ్యాచ్ ఏందన్నట్టు నన్ను ముట్టుకోరాదు, టచ్కి చేయరాదు. మావాడే నన్ను టచ్ చేయడు, నువ్వు టచ్ చేస్తావరా నా పరిగా? వాడు మనోడు నిన్ను ముట్టుకోవాలంటే వాడు ఆపు తాగితేనే నిన్ను ముట్టుకో. అంటే కాంత అందంగా ఉన్నా నన్ను ఎవ్వరు ముట్టుకోవాలి ఇంతవరకు తెలుసా? అయితే మా రాజు ఎక్కడ ఉన్నాడో మరి 4 రాజ్యాలు తిరిగి మరి ఎప్పుడు అడగరాపమ్మని 4 భార్యలు అన్నారు. ఆనాడు నా భార్యలు ఎప్పుడు ఎత్తనని గానాలు చూడవమ్మా. నా భార్య ఎల్లయ్య చూడు అడిగిన పోయి ఎక్కడ ఉన్నాడు కట్టాలి గానాలు చూడవమ్మా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.